యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవా, నీకే స్తోత్రాలు. చదవబడినటువంటి లేఖన భాగం ద్వారా మీరే మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మా జీవితాలు, మా బ్రతుకులు మారుతాయి కనుక మీరే మాట్లాడమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్తలో నుండి మనము కొన్ని మాటలు మనము చదువుకుందాం. దేవుడు ఏమై ఉన్నాడు అనే మాటలు మనము చూస్తూ ఉన్నాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అని మనము చదువుకుంటూ ఉన్నాం. మనము ఈ యొక్క వాక్యమై ఉన్నటువంటి దేవుడు మానవుని యొక్క జీవితాన్ని ఏ విధంగా రక్షించినాడు, ఏ విధంగా కాపాడినాడు, ఈ వాక్యం ద్వారా మానవుని యొక్క జీవితంలో ఏమి జరిగినవి అని మనము ఆలోచన చేసినట్లయితే, దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపులు నేను మీకు 3 విషయాలు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. వాక్యం ద్వారా మానవుని యొక్క జీవితము ఏమైనది, వాక్యం ద్వారా మానవుణ్ణి ఏమి చేసుకున్నాడు, వాక్యం ద్వారా తాను ఏ విధంగా మానవుని యొక్క మధ్యలో ఉన్నాడు అనే 3 విషయాలు చెప్పి నేను ముగించాలని ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి బిడ్డలారా, వాక్యము అనగా దేవుడై ఉన్నాడు. ఆది యందు ఏమని చెప్పండి? ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై. చూడండి, వాక్కు అయినటువంటి దేవుడు వాక్యమై ఉన్న దేవుడు. మరి ఈ వాక్యం ద్వారా, ఈ వాక్కు ద్వారా మానవుని యొక్క జీవితంలో ఏం జరిగింది అని ఆలోచన చేస్తే 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చి ప్రతి మనుషుణ్ణి వెలిగించుచు ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. చూడండి వీళ్ళరా, వాక్యమై ఉన్న దేవుడు ఏమై ఉన్నాడంటే వెలుగై ఉన్నాడు. ఈ వెలుగు లోకములోనికి వచ్చి ప్రతి మనుష్యుని కూడా ఏమి చెప్పండి? వెలిగిస్తూ ఉన్నది, వెలిగిస్తూ ఉన్నది. చూడండి, ఆనాడు ఈ యొక్క వచనాలలో మనము చూసినట్లయితే, ఆయనకి బాప్తిసం ఇచ్చు యోహాను గూర్చి రాయబడిన మాట ఏమని రాయబడిందంటే, అతడు వెలుగై ఉండలేదు గాని వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుణ్ణి వెలిగించుచున్నది. చూడండి, ప్రతి మనుష్యుణ్ణి దేవుడు ఏమని తెలుస్తున్నా, దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. వాక్యము లోకానికి వెలుగై ఉన్నది. ఆ వెలుగై ఉన్న వాక్యము మానవుని దగ్గరికి వచ్చి మానవుని దగ్గరికి వచ్చి
మానవుణ్ణి ఏం చేస్తుంది? ప్రతి మనుష్యుణ్ణి ఏం చేస్తుంది? వెలిగిస్తూ ఉన్నది, వెలిగిస్తూ ఉన్నది, వెలిగిస్తూ ఉన్నది. చూడండి, మానవుడు చీకటిలో ఉన్నాడు, మానవుడు పాపములో ఉన్నాడు. పాపపు జీవితాన్ని మారుస్తూ, చీకటి జీవితాన్ని వెలుగుగా చేస్తూ, పాపపు జీవితాన్ని పరిశుద్ధముగా మార్చడానికి నిజమైన వెలుగుగా ఈ లోకములోనికి వచ్చినాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములకు వచ్చుచు ప్రతి మనుషుణ్ణి వెలిగించుచున్నది. దేని బిడ్డారా, ఒకప్పుడు మనం పూర్వమందు చీకటి అయి ఉన్నాం. మొదటి పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన. చూడండి, అయితే మీరు చీకటిలో నుండి చెప్పండి, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. ఒకప్పుడు మన జీవితము, మన బ్రతుకు చీకటి జీవితము, మన బ్రతుకు పాపపు జీవితము. మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా. ఆమేన్, హల్లెలూయా. అయితే మీరు పూర్వము ఏమై ఉన్నారు? చీకటి అయి ఉన్నారు. అయితే మీరు పూర్వము ఏమై ఉన్నారు? పాపము చేత అపరాధం చచ్చిన వారుగా ఉంటుంది. కానీ నిజమైన వెలుగు వచ్చి ఈ చీకటిలో నుండి నిన్నేం చేసింది? నిన్ను తన యొక్క ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచినది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యమై ఉన్న దేవుడు చీకటి జీవితాన్ని వెలుగుగా చేసినాడు. మీరు చీకటి అయి ఉన్నారో, మీరు చీకటిలోని తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని ఏం చేసినాడు? దేవుడు ఏం చేసినాడు? పిలిచినాడు. చూడండి, దేవుడు మానవుణ్ణి వెతుకుకుంటూ వచ్చినాడు. ఆమేన్, హల్లెలూయా. ఏం చేసినాడు? తప్పిపోయిన మనల్ని, పాపము చేత ఉన్న మనల్ని, చీకటిలో ఉన్నటువంటి మనల్ని ఏం చేసినాడు? దేవుడు ఏదో ఒక రీతిగా నిన్ను వెతుక్కుంటూ వచ్చినాడు. నీ జీవితాన్ని వెలిగించినాడు, నీ పాపపు జీవితాన్ని మార్చినాడు, నీ బ్రతుకును మార్చినాడు ఆయన. చీకటి జీవితాలను వెలుగుగా మార్చిన దేవుడు ఆయన. వాక్యమై ఉన్న దేవుడు ఏం చేసినాడు? ఏం చేసినాడు చెప్పండి? వాక్యం ద్వారా ఏం చేసినాడు? మానవుడు వెలిగించబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమని చెప్పండి? వాక్యం ద్వారా మానవుడు ఏమైతున్నాడు? సరిచేయబడుతున్నాడు. వాక్యం ద్వారా మానవుడు తన యొక్క బ్రతుకును మార్చుకునేటట్లు వాక్యం ద్వారా సరిచేయబడుతున్నాడు. చూడండి, వాక్యము వినుట ద్వారా, వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్న ద్వారా వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే సరి చేస్తున్నది. వాక్యములను బ్రతుకునిస్తున్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆది యందు వాక్యమై ఉన్న దేవుడు ఆ వాక్యం ద్వారా నా జీవితాన్ని వెలిగిస్తూ ఉన్నాడు. మానవుల యొక్క జీవితాన్ని వెలిగిస్తున్నాడు. చీకటిలో ఉన్న జీవితాలను, పాపములో ఉన్న జీవితాలను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొని వచ్చున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఏం చేస్తున్నాడు? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి అన్నాడు. బాప్తిసం ఇచ్చి యోహాను ఏం చేసినాడు?
అరణ్యములోనికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? మీరందరూ అంతటా మారు మనసు పొందండి అని ఆ యొక్క అరణ్యములో కేకలు వేస్తున్న, అరణ్యములో ఉండి కేకలు వేస్తుంటే అనేకులు కూడా వచ్చి ఏం చేసినారు? చెప్పండి, ఏం చేసినారు? వారి పాపములను ఒప్పుకొని నీటి బాప్తిసము. ఆమె హల్లెలూయా, హల్లెలూయా, బాప్తిసము తీసుకున్నారు. ఈ రోజున దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము చీకటి జీవితాలను, బ్రతుకులను మార్చేదిగా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అవునా కాదా? యోహాను వెలుగును గురించి సాక్ష్యం ఇస్తుంటే అనేకులు వచ్చి వారి పాపాలు ఒప్పుకుంటూ ఉన్నారు. ఒకసారి చూడండి, 19వ వచనం నుండి కొన్ని వచనాలు చదవండి. 19వ వచనం నుండి. ఆ 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 హ్మ్ హ్మ్ ఆ ఆ ఆ ఆ ప్రభువుతో సరళము చేయుడు అని అరణ్యములో ఎలుగెత్తి ఒక శబ్దము అని చెప్పెను. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ మీ మధ్య ఉన్నాడు. ఆ ఆ ఆ చాలు. నేను ఎందుకు ఈ మాట చదివించానంటే, ఆ యొక్క యోహాను వెలుగును గూర్చి సాక్ష్యం ఇస్తుంటే ప్రశ్నించిన వారున్నారు, పాపాన్ని ఒప్పుకొని నీటి బాప్తిసము తీసుకున్నవారు ఉన్నారు. హల్లెలూయా. వాక్యము వెలువడుతుంటే, ఆ యొక్క వాక్యాన్ని గురించి ఎలుగెత్తి చెబుతూ ఉంటే, సాక్ష్యం ఇస్తుంటే ప్రశ్నించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా వేరేగా సువార్తలలో ప్రశ్నించినప్పుడు సర్ప సంతానమా మీరేం చేయండి, ఇక్కడి నుంచి రాబోయే ఉగ్రత నుంచి అనే మాటలు చెబుతూ అక్కడి నుంచి పంపించడం చూస్తారు. దేని బిడ్డారా, అంటే ఈ యొక్క వెలుగును గురించి సాక్ష్యం ఇస్తే పాపపు జీవితాలు ఇప్పుడు ఏమైనాయి? మార్చబడి నీటి బాప్తిసము తీసుకున్నారు. దేని బిడ్డారా, మన ఆత్మీయ జీవితంలో వాక్యము పాపపు జీవితాన్ని మారుస్తుంది. వాక్యము చీకటి జీవితాన్ని వెలుగుగా చేస్తుంది. మరి మన ఆత్మీయ జీవితంలో మనం వాక్యం ద్వారా ఎన్నోసార్లు హెచ్చరించబడుతున్నాం. వాక్యం ద్వారా ఎన్నోసార్లు మనము హెచ్చరించబడుతూ వింటూ ఉన్నాం. మనం సరి చేయబడుతున్నామా? మరి మన జీవితాల్లో వెలిగించుకుంటున్నామా? ఒకసారి మనము ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాము. చీకటిలో నుండి మీరు ఆశ్చర్య వెలుగునికి పిలువబడిన వారు. ఇంకా నీ జీవితాన్ని నువ్వు చీకటిలో ఉంచుకోకో. రక్షించబడిన నీ జీవితం తిరిగి చీకటిలో వెళ్ళిపోకో. రక్షించబడిన జీవితం తిరిగి పాపములోనికి వెళ్ళిపోకో. వెలుగైన నీ జీవితాన్ని నువ్వేం చేయి? వెలిగిస్తూనే ఉండు. ఇంకా నువ్వు నీ జీవితంలో నువ్వు వెలుగుగా ఉండాలి, కానీ చీకటిగా ఉండడానికి దేవునికి ఎంత మాత్రమో ఇష్టము లేదు. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితాన్ని వెలిగించినాడు, నీ పాపం జీవితాన్ని వెలిగించినాడు, నీ చీకటి జీవితాన్ని వెలిగించినాడు. ఆయన వెలిగించడం మాత్రమే కాదు. యోహాను సువార్త 1:11 వచనాలు. తన్ను ఎందరు అంగీకరింపినో వారికందరికి
ఆయన అది ఆయన అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చెను. హల్లెలూయా. నీ జీవితాన్ని వెలిగించడం మాత్రమే కాదు, నీ పాప జీవితాన్ని మార్చడం మాత్రమే కాదు, నీవు ఆయనను అంగీకరిస్తే నిన్ను తన పిల్లలుగా, తన కుమారులుగా చేసుకుంటూ ఉన్నాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. తన పిల్లలుగా స్వీకరిస్తున్నాడు, తన కుమారులుగా స్వీకరిస్తున్నాడు, తన కుమార్తెలుగా స్వీకరిస్తున్నాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. తను ఎందరు అంగీకరించరో, తను ఎందరు అంగీకరించు వారికి అందరికీ, అనగా ఆయన నామమున విశ్వాసం ఉంచు వారికి తన పిల్లలగుటకు, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిన్ను వెలిగించడమే కాదు, నీ జీవితాన్ని మాత్రమే కాదు, నిన్ను తన పిల్లలుగా చేసుకున్నాడు, నిన్ను తన కుమారులుగా చేసుకున్నాడు, నిన్ను తన కుమార్తెలుగా చేసుకోనికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఆది యందు వాక్యమైన దేవుడు నిన్ను తన కుమారులుగా, తన కుమార్తెలుగా చేసుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు మన ఆత్మీయ జీవితంలో తను ఎందరు అంగీకరించిరో, ఆమె హల్లెలూయా. తను ఎందరో చెప్పండి, ఎందరో అంగీకరించిరో, ఎందరు విశ్వాసం ఉంచిరో, ఎందరు తన మీద ఆశ పెట్టుకున్నారో, ఎంత తను నమ్మినారో, నమ్మిన ప్రతి ఒక్కరిని ఏం చేసినాడు ఆయన? తన పిల్లలుగా చేసుకున్నాడు. చూడండి, జక్కయ్య విషయంలో ఏమన్నా తెలుసిన, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. రక్షించిన దేవుడు, పాపపు జీవితాన్ని మార్చిన దేవుడు, తన బ్రతుకును మార్చిన దేవుడు అట్లా వదిలిపెట్టినాడా? జక్కయ్యను అట్లా వదిలిపెట్టినాడా? నువ్వు నా కుమారుడు అంటున్నాడు. ఆమె హల్లెలూయా. అబ్రహాము కుమారుడు అంటే దేవుని కుమారుడు. నువ్వు నా కుమారుడవు, నువ్వు నా కుమార్తెవు. నీ జీవితాన్ని మాత్రమే కాదు, నీ బ్రతుకులు మాత్రమే కాదు, మార్చి నిన్ను వదిలిపెట్టేవాడను కాదు, నిన్ను నా కుమార్తెగా స్వీకరిస్తాను, నిన్ను నా కుమారునిగా అంగీకరిస్తాను. ఆమె హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు ఆయన. బైబిల్ గ్రంథంలో జనన విషయంలో, ఆయన పుట్టుక విషయం రాబడిన మాట, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అనగా భాషాంతరమ దేవుడు మనకు తోడని అర్థము. నిన్ను రక్షించువాడును మాత్రమే కాదు, నేను నీకు తోడుగా ఉండేవాడను. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను రక్షించువాడు మాత్రమే కాదు, నేను నీకు ఎప్పుడు, ఎల్లప్పుడు, ప్రతి క్షణం నీకు తోడుగా ఉండేవాడను. ఆమేన్. హల్లెలూయా. నిన్ను మార్చి, నీ జీవితాన్ని మార్చడమే కాదు, నిన్ను వెలిగించడమే కాదు, నీ యొక్క వెలుగు జీవితాన్ని, ఒకవేళ నీ జీవితంలో విశ్వాసం ఉంచినట్లయితే, నువ్వు ఆయన అంగీకరించినట్లయితే, నీవేనా దేవుడవో, నీవేనా సర్వం అని ఎప్పుడైతే నువ్వు దేవుని అంటావో, దేవుడు నిన్ను తన కుమార్తెగా, తన కుమారునిగా స్వీకరిస్తాడు, అంగీకరిస్తాడు. ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు, నిన్ను అనాథగా విడిచిపెట్టేవాడు కానే కాదు. తన పిల్లలుగా నిన్ను ఆయన స్వీకరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమిస్తున్నాడు ఆయన చెప్పండి? ఏమిస్తుంది చెప్పండి? ఆయన నేను తన పిల్లలుగా ఆయన ఏం చేస్తాడు? ఆయన స్వీకరిస్తాడు. ఆయన నీ జీవితాన్ని మార్చడం మాత్రమే కాదు, తన పిల్లలుగా చేసుకుంటాడు. ఆయన మీరు నా సొత్తు అంటాడు. ఆయన మీరు నా పిల్లలు అంటాడు. ఆయన. ఆమేన్. హల్లెలూయా. వాక్యమై ఉన్న దేవుడు, వాక్యం ద్వారా మనం వెలిగించబడ్డాం, వాక్యం ద్వారా తన పిల్లలుగా చేసుకున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము తనకు పిల్లలుగా మనల్ని చేస్తూ ఉన్నది. జక్కయ్య జీవితంలో పాపి అయిన మనుషుడు అన్నారు జనాలు, కానీ యేసయ్య అన్నాడు అబ్రహాము కుమారుడు అన్నాడు. యేసయ్య అన్నాడు
నా కుమారుడు అన్నాడు. యేసయ్య అన్నాడు, ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. నిన్ను రక్షించే దేవుడు, తన కుమారునిగా స్వీకరించే దేవుడు, నిన్ను వెలుగుగా మార్చే దేవుడు, నిన్ను వెలుగుగా మార్చే దేవుడు, తనకు పిల్లలుగా చేసుకునే దేవుడు. ఈరోజున మన జీవితంలో ఆయన తన్ను ఎందరు అంగీకరించిరో. జక్కయ్య అంగీకరించినాడా యేసయ్యను? అంగీకరించలేదా? అంగీకరించినాడు కదా. అంగీకరిస్తేనే కుమారునిగా మార్చబడ్డాడు. అంగీకరిస్తేనే రక్షణ వచ్చినది. నీవు యేసుక్రీస్తును నీ సొంత రక్షకునిగా, యేసుక్రీస్తును నీ నిజమైన దేవునిగా నువ్వు ఎప్పుడైతే అంగీకరించి విశ్వాసం ఉంచుతావో, నిన్ను తన కుమారునిగా, తన కుమార్తెగా చేసుకొనికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనము ఏ రీతిగా ఉన్నాం ఒకసారి మనము ఆలోచన చేద్దాం. 1వ అధ్యాయం 14వ వచనం, యోహాను సువార్త. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఆ వాక్యమే ఆ శరీరధారి అయి అనగా యేసుక్రీస్తుగా కృపా సత్య సంపూర్ణుడుగా ఏం చేస్తాడు? ఇప్పుడు మన మధ్య నివసించేను. దేవుని బిడ్డలారా, వాక్యమైన దేవుడు నిన్ను వెలుగుగా చేసినాడు. వాక్యమైన దేవుడు నిన్ను తన పిల్లలుగా అంగీకరించినాడు. వాక్యమైన దేవుడు ఏం చేసినాడు? నిన్ను అంగీకరించడం మాత్రమే కాదు, ఇప్పుడు ఏం చేస్తున్నట్టయినా ఏం చేస్తున్నట్టయినా శరీరధారే కృపా సంపూర్ణ ఏం చేస్తున్నాడు? మన మధ్య నివసిస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మనమందరమైన పిల్లలము, మనమందరమైన బిడ్డలము, ఆయన కుమారులమైన కుమార్తెలము మన మధ్య ఇప్పుడు ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? కృపా సత్య సంపూర్ణుడుగా ఆత్మస్వరూపి అయిన దేవుడు ఈ రోజున మన మధ్య ఉన్నాడు. ఆనాడైతే ఆ ప్రజల మధ్య, ఆనాడు యూదా జనాంగం మధ్య ఎట్లున్నాడు? ఆయన శరీరధారిగా ఉన్నాడు, కృపా సత్య సంపూర్ణుడిగా ఉన్నాడు. ఈ రోజున ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు ఇప్పుడు మన మధ్య ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనల్ని వదిలిపెట్టువాడు కాదు, ఆయన మనల్ని విడిచిపెట్టువాడు కాదు. తన పిల్ల చేసుకోవడం మాత్రమే కాదు, పిల్లగా చేసుకున్న దేవుడు మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడు. హల్లెలూయా. Check. Praise the Lord. Master. Basic. Check. Praise the Lord. Amen. Hallelujah. Hallelujah. నిన్ను నన్ను పిల్లలుగా మాత్రమే కాదు, స్వీకరించడం మాత్రమే కాదు, మన మధ్య ఉంటాడు ఆయన. మనతో నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా నడుచును. ఆమేన్. హల్లెలూయా. నీకు ముందుగా నడుస్తాడు, నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. ఆయన ప్రకటన గ్రంథం 21:3 వచనం. ప్రకటన గ్రంథం 21:3 వచనం. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఎవరితో ఉన్నది చెప్పండి? దేవుని సహవాసం, దేవుని యొక్క నివాసం ఎవరితో ఉంది చెప్పండి? ఎవరితో ఉంది? మనుషులతో ఉన్నది. మనం ఎవరము? మనుషులమే కదా. హల్లెలూయా. మనతో ఉన్నది. మనమైన పిల్లలము, మనమైన బిడ్డలము. ఆయన మనతో నివసిస్తున్నాడు. ఆయన
నీతో సహవాసం చేయాలనుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ రోజున మనతో జీవితంలో వాక్యమైన దేవుడిని వెలిగించినాడు. వాక్యమైన దేవుడు నిన్ను కుమారునిగా స్వీకరించినాడు, తన పిల్లగా చేసుకున్నాడు. వాక్యమైన దేవుడు నీతో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు, మనలో ఉన్నాడు. మరి ఆ వాక్యం ఎడల నువ్వెట్లున్నావు? ఆ వాక్యాన్ని నీవు వినే బిడ్డగా ఉన్నావా? ఆ వాక్యాన్ని నీవు అంగీకరించే బిడ్డగా ఉన్నావా? ఆ వాక్యాన్ని విని విడిచిపెడుతున్నావా? వాక్యాన్ని నువ్వు నీ హృదయంలో భద్రం చేసుకుంటున్నావా? వాక్యం ద్వారా వెలిగించబడ్డావు. వాక్యం ద్వారా నీవు కుమారునిగా కుమార్తెగా స్వీకరించబడ్డావు. వాక్యము మనతో ఉన్నది, మన మధ్యలో ఉన్నది. మన మధ్యలో ఆయన సంచారం చేస్తున్నాడు, నివాసం చేస్తున్నాడు. నీవు వాక్య విషయంలో ఎట్లున్నావు? ఆ వాక్యాన్ని నీ హృదయంలో నువ్వు భద్రం చేసుకుంటున్నావా? లేక వాక్యానికి నువ్వు ప్రథమ స్థానం ఇస్తున్నావా? వాక్యానికి నువ్వు మొదటి స్థానం ఇస్తున్నావా? వాక్యాన్ని నీవు లేకపోతే నీ జీవితంలో నువ్వు విడిచిపెట్టే రీతిగా నీవు ఉన్నావా? ఒకసారి ఆలోచించే. మార్కు సువార్త 4:19 ముగింపులో ఉన్నాను. మార్కు 4:19. వీరు వాక్యం విందురు గాని ఐక విచారములను, ధనమోసమును, మరి ఇతరమైన ఆపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణచివేయుట వలన అది నిష్ఫలమగును. వాక్యం ఏమైతుందట? నిష్ఫలమైపోతుంది. అది నీ హృదయంలో కార్యం జరిగించడం లేదు. ఎందుకంటే నీవు ఐక విచారములతో ఉన్నావు, అనేకమైన ఆలోచనలతో ఉన్నావు, అనేకమైన విచారములతో ఉన్నావు. ధనమోసమని, ధనాపేక్ష అని, వాటితో నువ్వు ఉన్నప్పుడు, ఐక విచారంతో ఉన్నప్పుడు ఇతరమైన అపేక్షలు, ఇతరమైనటువంటి ఆలోచనలు, ఇతరవి కావాలి, వాటి మీద నీ ఆలోచన ఉన్నప్పుడు ఏమైతుందంటే వాక్యాన్ని కంటే ఎక్కువగా ధనం మీద, ధనమోసమును, ఐక విచారములు, ఆపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయుట వలన అది వాక్యాన్ని ఏం అణిచివేస్తున్నాయట? ఏం అణిచివేస్తున్నాయట? ఐక విచారములు, ధనమోసమును, ఇతరమైన ఆపేక్షలను లోపల చొచ్చి. మానవునికి ధనాపేక్ష ఉండకూడదు, మానవునికి ఐక విచారములు ఉండకూడదు, మానవునికి ఇతరమైన ఆపేక్షలు ఉండకూడదు. వాక్యము దేని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని అంగీకరిస్తావో, వాక్యానికి లోబడతావో, నువ్వు ఐక విచారం చేయకుండా ముందే దేవుడి జీవితంలో నీకు ఏమి ఇవ్వాలో అది ఇస్తాడో. హల్లెలూయా. నీవు మొదటి స్థానం దేవుని యొక్క వాక్యానికి ఇవ్వు. ఐక విచారములు చెయ్యకు, ఆలోచన చెయ్యకు, అనవసరమైన ఆలోచన చేయకు, చెడ్డ ఆలోచన చేయకు, ధనమోసము కలిగి ఉండకు, ఇతరమైన ఆపేక్షలు కలిగి నువ్వు ఉండకు. అవి లోపలికి చూస్తున్నాయట, లోపలికి వెళుతున్నాయట. అవి వాక్యం ఏం చేస్తున్నట? అణిచివేస్తున్నాయట. వాక్యమే అన్నిటిని అణిచివేయాలి, కానీ వాక్యాన్ని అణిచివేటి ఏమున్నాయట? చూడండి, ఐక విచారము, ధనమోసమును. దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి వాక్యం చేత వెలిగించబడ్డావు, వాక్యం చేత ఆయన కుమారులుగానే కుమారులు స్వీకరించబడ్డావు. వాక్యం చేత ఆయన వాక్యం ద్వారా ఆయన నీతో మనతో మన మధ్య ఆయన నివాసం చేస్తున్నాడు. అలాంటి దేవుని విషయంలో, అలాంటి వాక్యం విషయంలో నువ్వు వింటున్నావు, కానీ ఐక విచారంతో ఉన్నావు. ఇక్కడికి వస్తావు, ఏమో ఆలోచన చేస్తావు. ఇలా ఆదివారము ఇంటికాడ ఉంటావు, వాక్యం వినవలసిన సమయంలో నువ్వు ఏదో పనులు కలిగిన వ్యక్తిగా ఉంటావు. వాక్యము నువ్వు దేవుడు తగిన సమయంలో ఏమో ఆలోచన కలిగిన వ్యక్తిగా నీవు ఉంటావు. దీని బిడ్డలారా, ఐక విచారముల ద్వారా వాక్యం అణిచివేయబడుతుంది. వాక్యం చివరికి వస్తే ఏమైపోతుంది? నిష్ఫలమగును. అప్పుడు నీ జీవితం ఏమైపోతుంది? వాక్యము లేకుండా నువ్వు అయిపోతే అప్పుడు నీ జీవితం ఏమైపోతుంది? వెలిగించబడిన నీ జీవితం ఏమైపోతుంది? చీకటిగా మార్చబడుతుంది. పరిశుద్ధమైన జీవితం ఏమైతుంది? మళ్ళీ తిరిగి
పాపంలోనికి వెళ్ళిపోతున్నావు. గనుక వాక్యం విను, వాక్యాన్ని అంగీకరించు. వాక్యం ద్వారా నీ జీవితాన్ని కట్టుకోవడం చాలా అవసరమై ఉంటుంది. ఐక్య విచారం, లోక సంబంధమైనవి మనకు వద్దు, ధనమోసమును వద్దు, ఆపేక్షలను వద్దు. దీని బిడ్డారా, ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే వాక్యం కలిగి ఉంటావో దేవుడు అంటున్నాడు, నీ ఆశల్ని నెరవేరుస్తా అంటున్నాడు. నా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తా అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తా అంటున్నాడు. నీ ఆలోచనను నెరవేరుస్తానంటున్నాడు. నీ కోరికను సిద్ధింప చేస్తా అంటున్నాడు. వాక్యం ద్వారా చేస్తాడు ఇవన్నీ కూడా. ఆమేన్, హల్లెలూయా. నువ్వు వాక్యాన్ని తావిచ్చి వాక్యాన్ని నీ జీవితంలో ఉంచుకున్నట్లయితే, మరొక మాట చదువుకుందాం, మనం ముగించుకుందాం. లూకా సువార్త 4:32. 4:32. ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి. హల్లెలూయా. ఆయన వాక్యము ఎలాంటిది? అధికారముతో కూడినది. అధికారముతో కూడినది. గనుక మందిరములో ఉన్నప్పుడు నీ వాక్యము నీతో మాట్లాడుతున్నది అంటే అది అధికారముతో కూడినదై ఉన్నది. కనుక నీ పాప జీవితాన్ని హెచ్చరించడానికి కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే అది అధికారముతో. అధికారులు ఏం చేస్తారా? హెచ్చరిస్తారా లేదా? చెప్తారా లేదా? వాక్యం ఎలాంటి చెప్పండి? అధికారముతో కూడినదై ఉండెను. చాలామంది అనుకుంటారు, ఈ అయ్యగారు మా కొరకే చెప్తారు, ఈయన మా కొరకే చెప్తాడు, మమ్మల్ని దృష్టి పెట్టుకుని చెప్తారు. అవును, మీ కొరకే అయ్యగారు. హల్లెలూయా. అవును, అయ్యగారు మీ కొరకే. అవును, అయ్యగారు ఎవరి కొరకు చెప్పండి? ఈ గోడల కొరక? ఈ ఫ్యాన్ల కొరక? మరెవరి కొరకు? ఈ బాక్సుల కొరక? కుర్చీల కొరక? కార్పెట్ల కొరక? ఎవరు మరి? వాక్యం ఎవరి కొరకు? దేవుని బిడ్డల కొరకు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డల కొరకు వారు సరి చేయబడాలి. వారి చీకటి జీవితం మార్చబడాలి, వెలుగుగా మార్చబడాలి, తన పిల్లలుగా మార్చబడాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో మనం పరిశుద్ధులకు మార్చబడినప్పుడు పరిశుద్ధుల గుంపులో ఆయన సంచరిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆయన మన మధ్య ఉంటాడు, మనతో ఉంటాడు. కనుక ఈరోజు మన వాక్యాన్ని వింటున్నాం, కానీ ఐక్య విచారం చేత వాక్యం ఏమైపోతుంది? అణచివేయబడుతుంది. ధనమోసం చేత వాక్యం ఏమవుతుంది? అణచివేయబడుతుంది. అనేక ఆపేక్షల చేత వాక్యం ఏమవుతుంది? అణచివేయబడుతుంది. లేదు, వాక్యం అణచివేయబడకూడదు. వాక్యం అధికారం కలిగినది. వాక్యం ఏం కావాలా? చెప్పండి, ఏం కావాలా? విత్తనాలు చల్లినప్పుడు కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? మూన్ల పొదలు పడ్డాయి. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? రాతి నెల పడ్డాయి. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? మంచి నెల పడ్డాయి. మంచి నెలలో పడిన విత్తనం ఏమైంది? ఫలించింది. హల్లెలూయా. మన జీవితం ఫలభరితంగా ఉండాలి. చూడండి, ఆ త్రోవ పక్కన పడినప్పుడు పక్షులు వచ్చినా ఎత్తుకొని పోయినాయి. ఆ ముళ్ళ పొదలు పడ్డాయి. ఆ ముళ్ళు ఏం చేసినాయి? ఆ ముళ్ళ పొదలు ఏం చేసినాయి? ఆ యొక్క చెట్టును అణిచివేస్తున్నాయి. ఆ రాత్రిలో పడ్డాయి. ఆ రాత్రి నెలలో పడ్డ విత్తనం మొలుస్తుందా? మొలిసినంటే మొలిచింది, ఎండిపోయింది. మంచి నెలలో పడాలి. మంచి నెలలో పడిన విత్తనము నూరంతలుగా, చెప్పండి, 6 అంతలుగా, 60 అంతలుగా, 60 అంతలుగా. ఆమేన్, హల్లెలూయా. 20 అంతలుగా, 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఏమవుతుంది? అది ఫలిస్తుంది. దేవుని బిడ్డలారా, వాక్యం విను, వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకో. చూడండి, యేసు వారి యొక్క తల్లి గురించి రాబడిన మాట ఏమని రాబడి తెలిసిన? జ్ఞానులు వచ్చినారు, గొల్లలు వచ్చినారు, ఇంకెవరెవరు వచ్చారు, వీళ్ళ గురించి అయితే రాయబడ్డది కదా.
అంట హృదయంలో ఏం చేసిందట? భద్రం చేసుకుందట. ఆమె హల్లెలూయా. ఏం చేసిందట హృదయంలో? ఏమంటారు వాళ్ళని ఇప్పుడు? ఆ మరియమ్మని ఇప్పుడు ఏమనాలా? పిల్లగాడు ఉన్నాడు, విడుతండి, వాక్యాన్ని భద్రం చేసుకుంటుంది, మాటలను భద్రం చేసుకుంది, వారు చెప్పేవన్నీ కూడా భద్రము అది రాయబడ్డది బైబిల్లో, రాయబడ్డది. ఆమె హల్లెలూయా. పిల్ల తల్లి ఏం చేసింది? ఇప్పుడు హృదయంలో భద్రం చేసుకున్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మాటలు ఎంత మాత్రం నిరర్థకము చేయలేదు, భద్రం చేసుకున్నది. మన జీవితంలో మనము వాక్యాన్ని భద్రం చేసుకోవాలి, వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి, వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. అప్పుడు నీ జీవితం వెలిగించబడుతుంది. నీవు దేవుని కుమారునిగా స్వీకరించబడుతున్నావు. చీకట్లోనికి వెళ్ళదు నీ జీవితము, వెలుగుమయముగా మార్చబడుతుంది. కుమారునిగా కుమార్తెగా స్వీకరించబడుతున్నావు. నీతో దేవుడు ఉంటాడు, నీతో దేవుడు సహవాసము చేస్తాడు. వాక్యానికి చోటివో, వాక్యానికి చెప్పు ఏమేమో చోటివో. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యం ప్రతి మనుషుణ్ణి వెలిగించింది. ఆ వాక్యము ద్వారా తన్ను ఎందరు అంగీకరించే తన పిల్లలుగా చేసుకున్నాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో ఉన్నాడు, నివసిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. వాక్యము గొప్పది, వాక్యము అధికారము కలిగినది కనుక ఆ వాక్యానికి లోబడు, ఆ వాక్యం నువ్వు జాగ్రత్తగా విను. ఆమేన్, హల్లెలూయా. వాక్యానికి తావివ్వు, వాక్యానికి నీ హృదయంలో తావివ్వు, వాక్యాన్ని భద్రం చేసుకో. వాక్యము నీ యొక్క హృదయం అనే పలక మీద ఏం చేసుకో? రాసుకో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నిజంగా వెలిగించబడతావు. నీ జీవితంలో తన కుమారునిగా స్వీకరించబడతావు. నీతో దేవుడు ఉంటాడు, మన మధ్య దేవుడు ఉంటాడు. దేవుడు మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం.